అండి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని న్యూ పెన్షన్ సిస్టమ్ అప్లై కోసం అప్లికేషన్ అనేది రిలీజ్ అయిందండి. దాని యొక్క అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఎలా రాయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది నేను ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. ఫస్ట్గా ఇది వచ్చేసి మనం ఏ రోజైతే అప్లై చేస్తున్నామో ఆ రోజు డేట్ అనేది ఇక్కడ రాయాలి. గ్రీవెన్స్ నెంబర్ అనేది ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, సో ఇది ఓకే. తర్వాత దరఖాస్తుదారుని యొక్క ప్రాథమిక వివరములు, ఆధార్ కార్డు నెంబర్ మీద ఉన్నటువంటి 12 డిజిట్స్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలాగే ఆధార్ ప్రకారం ఇంగ్లీష్లో ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి నేమ్ అనేది ఇంగ్లీష్ లెటర్లో యాస్టీజ్ ఎలా ఉన్నది అలాగే రాయాలి ఇక్కడ. అలాగే తండ్రి పేరు, దరఖాస్తుదారుని యొక్క తండ్రి పేరు, ఒకవేళ పురుషుడైతే తండ్రి పేరు, జెంట్ అయితే ఒకవేళ స్త్రీ అయితే భర్త పేరు ఇక్కడ రాయాలి. అయితే లింగం, దరఖాస్తుదారుకు సంబంధించిన అది పురుషుడైతే పురుషుడని, స్త్రీ అంటే స్త్రీ అని ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డు ప్రకారం వయసు, ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి వయసు అనేది కరెక్ట్గా రాయాలండి. డేటు, మంత్, ఇయరు యాస్టీజ్గా ఆధార్ కార్డు మీద ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చి కులము, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఉంటుంది కదండి, అలాగే ఇక్కడ రాయండి. మతం, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది మతం ఇక్కడ రాయండి. విద్యా అర్హత, మీరు ఎంతైతే చదువుకుని ఉన్నారో మీ యొక్క విద్యా అర్హత అనేది ఇక్కడ రాయండి. ఒకవేళ చదువుకోకపోతే నో అని రాయండి. వైవాహిక స్థితి, ఒకవేళ భర్త చనిపోయి ఉంటే విధవాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ అన్మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్ అయి ఉంటారు కదండి, వాళ్ళ యొక్క సింగిల్ ఉమెన్గా ఉండి అన్మ్యారీడ్ అయి ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ క్లిక్ మార్క్ చేయండి. మ్యారీడ్ అయ్యి 60 ఇయర్స్ దాటి ఉంటాయి కదండి మగవాళ్ళు, వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. డైవర్స్ అంటే విడాకులు తీసుకొని ఉంటారు కదండి ఉమెన్, వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ చేయండి. దీనికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది, సో మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయండి. అలాగే పర్మనెంట్ అడ్రస్, ఆధార్ కార్డు మీద ఏదైతే అడ్రస్ ఉన్నదో దాన్ని ఇక్కడ డోర్ నెంబరు, జిల్లా, సచివాలయం కోడు, సచివాలయం ఏరియా లేదా వీధి, మండలం, పిన్ కోడ్, ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ చేయండి. ఒకవేళ మీరు అదే అడ్రస్లో ఉండుంటే అది ఎంట్రీ చేయండి. ఒకవేళ లేదు అంటే మీరు ఉన్న ఏరియాని బట్టి అది ఎంట్రీ చేయండి. అలాగే ఇక్కడ అప్లికెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదండి, దాన్ని అక్కడ అంటించండి. అలాగే పెన్షన్ రకం, వృద్ధాప్యమా, వితంతు పెన్షను, వికలాంగు పెన్షన్, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకారు, అభయాస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు, ఇలా మీరు ఏ రకానికి చెందినవారో దానికి సంబంధించి ఇక్కడ రాయండి. నెక్స్ట్ వికలాంగుల పెన్షన్ అయితే సదరన్ ఐడి అంటే మీకు సదరన్ ఐడి అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారండి. మీరు వికలాంగులు అయితే మీకు సర్టిఫికేట్ అనేది వాళ్ళు చేసి ఇస్తారు, దాని యొక్క ఐడి దానిపైన ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, వాలంటరీ ఐడి, వాలంటరీ పేరు, వాలంటరీ ఫోన్ నెంబర్, ఇది మనకి ప్రజెంట్ వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి దీన్ని వదిలేసేయండి. అలాగే దరఖాస్తుదారుని యొక్క ఉపకులం అంటే మాల, సాకలి, బ్రాహ్మణ, కొప్పల వెలమ ఉంటాయి కదండి, ఇక్కడ ఎంట్రీ చేయండి. అలాగే ఇక్కడ పంచాయతీ పేరు, మీ యొక్క పంచాయతీ పేరు అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు ఇన్కమ్, క్యాస్ట్ ఇన్కమ్ రెండు కూడా ముందు అప్లై చేసుకోవాలండి. దాని మీద ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకే, రైట్. తర్వాత ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా పెన్షన్ వస్తున్నట్టయితే ఎస్ అని కొట్టండి, ఒకవేళ లేదు అంటే లేదని రాయండి.
ఆధార్ కార్డులో పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పు చేస్తున్నారా, అలా అయితే ఎన్నిసార్లు చేశారు అనేది ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు ఏమైనా ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఖచ్చితంగా తీయాలండి, దానిలో తెలుస్తుంది. ఒకవేళ చేసి ఉంటే చేశానని రాయండి, లేదంటే నో అని చెప్పి రాసేయండి. ఓకే, ఇక్కడ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ చేసి సచివాలయంకి ఇవ్వండి. అలాగే పెన్షన్ అప్లై చేసేటప్పుడు మనం సచివాలయంకి ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ జెరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, గడిచిన 6 నెలల యొక్క కరెంటు బిల్లు. అలాగే పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. ఒకవేళ వితంతు అనుకోండి, వితంతు అయితే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది అటాచ్ చేయాలి. ఒకవేళ వికలాంగులు అయితే సదరణ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది ఇవ్వాలి. సో అలాగే మీరు ఏ రకానికి అయితే సంబంధించి ఉన్నారో ఆ యొక్క రకానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుందండి. ఆ యొక్క సర్టిఫికేట్ని వీటన్నిటితో పాటు దాన్ని కూడా జతపరిచి సచివాలయంకి ఇవ్వండి.